హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. సో ఈరోజు చిన్న బతుకమ్మ ఫెస్టివల్. సో మా ఇంట్లో చిన్న బతుకమ్మ ఎలా చేస్తారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటామని మీకు చూద్దాం అనుకుంటున్నాను. ఇయర్ లాస్ట్ టైం నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, సో అందుకే ఇయర్ ఉంది కదా, అందుకే నేను మీకు చూద్దాం అనుకుంటున్నాను. సో ఎర్లీ మార్నింగ్ లేచి మా ఇంట్లో అయితే మేము పూజ చేసాము. సో చూపిస్తాను పూజ గది ఎలా ఉందో. సో ఎర్లీ మార్నింగ్ లేచి అయితే నేను పూజ చేశాను, నేనే చేశాను. డెకరేషన్ అంతా అంటే పూలు అలా వేసాను, ఈ ముగ్గు కూడా నేనే వేసాను. సో నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఒక్కొక్క దేవుడికి రెండు పూలు. మా ఇంట్లో వాళ్ళు బాగా వంటలు చేస్తున్నారు. సో వంటలు అయ్యాక మంచిగా తినొచ్చు. మా ఇంట్లో వాళ్ళు వంటలు ఎందుకు చేస్తున్నారంటే ఈరోజు బతుకమ్మ, చిన్న బతుకమ్మ అంటే ఈరోజు అమావాస్య. సో పెద్దల అమావాస్య అంటారనమాట. మన పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు అంటే మన పూర్వీకులు, ఇప్పుడు లేని వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి మనం ఈరోజు ఫుడ్, వాళ్ళకి నచ్చిన పదార్థాలు, ఐటమ్స్ అన్నీ తెచ్చి వాళ్ళ ఫొటోస్ ముందు పెట్టి వస్తే వాళ్ళు బ్లెస్సింగ్స్ మనకి ఇస్తారు, వచ్చి ఆశీర్వదిస్తారు, తింటారని నమ్మకం అనమాట. మా అక్క చెప్తుంది. చెప్పు. అంటే మనకేమైనా విషెస్ ఉంటే చెప్తే వాళ్ళు తీరుతాయి అనేసి అది ఒక బిలీఫ్ అనమాట. సో అట్లా పెడితే వాళ్ళు పైనుంచి వచ్చి మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారని. సో చనిపోయిన వాళ్ళని మనం దేవుళ్ళతో సమానం అంటాం కదా. ఈరోజు మనస్ఫూర్తిగా మనం ప్రే చేసుకొని మనకేమైనా విషెస్ ఉంటే చెప్తే వాళ్ళు పైనుంచి వచ్చి మనకి బ్లెస్ చేస్తారు అనేది అదొక బిలీఫ్. సో ఫస్ట్ వాళ్ళకి పెట్టినాకనే మనం తినాలి. ఇంకా అయితే ఇదైతే పెద్దల అమావాస్య. సో ఇది ఈరోజే అని కాదు, ఒక వీక్ డేస్ అలా ఉంటుంది. అంటే ఇయర్లో ఒక వీక్లో అలా చేయాలని ఉంటుంది. ఆ వీక్లో ఏ రోజైనా చేయొచ్చు. ఇంకా మా మమ్మీ ఇంకా ఈరోజు ఇట్లా బతుకమ్మ ఉంది, సో రెండు పనిలో పని అయిపోతుంది అని చెప్పి రెండు కలిపి ఈరోజు ప్లాన్ చేసింది. సో ఈవినింగ్ ఇంకా తిన్నాక బతుకమ్మ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నప్పుడు బతుకమ్మ ఖచ్చితంగా చేస్తారు. సో ఇంకా బతుకమ్మ చేయడం స్టార్ట్ చేస్తారు. అవన్నీ నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. అండ్ ఈవినింగ్ చిన్న బతుకమ్మని మొన్న మా కాలనీలో వినాయక చవితి అయినప్పుడు నేను ఒక ప్లేస్ చూపించాను కదా, అదే ప్లేస్లో చిన్న బతుకమ్మ అని చెప్పి అందరి ఇంట్లో నుంచి బతుకమ్మలు చేసుకుంటారు. అది తీసుకొచ్చి అక్కడ పెట్టి మధ్యలో పెట్టి అందరు చుట్టూ ఆడతారనమాట. సో ఈరోజు చిన్న బతుకమ్మ అంత కలర్ఫుల్గా అమ్మాయిలతో ఏముండదు. ఆంటీలు అమ్మమ్మలు వాళ్ళు వచ్చి మధ్యలో పెట్టుకొని బతుకమ్మలు పెట్టి డీజే కూడా ఆన్ చేయనియరు. మేము పాత ఆడుతాము, మేమే ఆడతామని చెప్తారు. సో వాళ్ళు మధ్యలో బతుకమ్మ పెట్టి ఇంకా చుట్టూ ఆడుతూ ఉంటారు. నేను వీడియోలో అయినా అటాచ్ చేస్తాను, లేదా అప్పుడు లైవ్ కానీ ఆన్ చేస్తాను. కానీ పెద్ద బతుకమ్మ రోజు అంటే లాస్ట్ బతుకమ్మ ఉంటుంది కదా 10 days తర్వాత దసరా ముందు, అప్పుడు మాత్రం చాలా హడావిడి, చాలా ధూమ్ధామ్ చేస్తారనమాట. ఇక్కడ మొత్తం డీజే సౌండ్స్తో అంత కలర్ఫుల్గా యూత్ అంతా డ్యాన్స్ చేస్తూ ఇట్లా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఆ రోజు నేనైతే ఇంకా లైవ్ కానీ ఆ రోజు కూడా వ్లాగ్ కానీ చేస్తాను. సో ఈ రోజుకైతే చిన్న బతుకమ్మ ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నేను మీకు మ్యాక్సిమం చూపించడానికి నేను ట్రై చేస్తాను. సో ఒకసారి వంటలన్నీ ప్రిపేర్ అయినాక పెద్దలకు పెట్టే ముందు ఆ ఒక్క వీడియో అటాచ్ చేస్తాను, చూడండి.
బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ ఇలా థ్రెడ్స్ పెట్టి అంటే లాస్ట్కి మొత్తం బతుకమ్మ అయిపోయినాక ఆ పూలు అటు ఇటు వెళ్ళకుండా ముందు థ్రెడ్స్ పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పెట్టిన తర్వాత మొత్తం బతుకమ్మ చేశాక పైనుంచి కట్టాలన్నమాట. సో అది అలైన్మెంట్ అటు ఇటు వెళ్ళిపోకుండా పూల మధ్యలో పడకుండా హెల్ప్ చేస్తాయి ఈ థ్రెడ్స్. నెక్స్ట్ ఇంకా గుమ్మడాకులు, ఈ ఆకులని గుమ్మడాకులు అంటారు. సో ఈ గుమ్మడాకులు బాటంలో పెట్టేసి దాని మీద ఇంకా పసుపు కుంకుమతో అలా ఒక బొట్టులా పెట్టి స్టార్ట్ చేయాలి బతుకమ్మ చేయడం అన్నమాట. దీని మీద ఇంకా ఎన్ని రకాల పువ్వులు కావాలంటే అన్ని రకాల పువ్వులు అలా పెట్టుకుంటూ వెళ్ళాలి. చాలామంది ఫస్ట్ తంగిడి పూలు పెడితే మంచిది, బాగుంటుంది అంటారు. సో అందుకే మేము కూడా ఫస్ట్ తంగిడి పూలు పెట్టేసాము.
మేమైతే బతుకమ్మ అయితే తయారు చేసాము, దేవుడి దగ్గర పెట్టాము. ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్తో. ఇంకా ఇప్పుడు అక్కడ కాలనీలో ఒక దగ్గర అందరూ వస్తారనమాట. అందరు వాళ్ళ వాళ్ళ బతుకమ్మలు తీసుకొని వస్తారు, అక్కడ పెట్టి అందరు కలిసి బతుకమ్మ ఆడతారు. సో అక్కడికి వెళ్ళిపోదాం, ఓకేనా? అవుట్ఫిట్ ఆఫ్ ది డే. సో ఇదే నా అవుట్ఫిట్ చిన్న బతుకమ్మకి. సో ఫస్ట్ ఎవరు ఇంటి ముందు వాళ్ళు కొంచెంసేపు ఆడి తర్వాత యాక్చువల్ స్పాట్కి వెళ్తారనమాట. ఇది అదృష్టం ఏమో తెలియదు, కానీ మేము ఎప్పుడైతే బతుకమ్మ తీసుకొని బయటికి వచ్చామో వర్షం చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయింది. సో మేమైతే బతుకమ్మ తీసుకొని మా స్పాట్లోకి వచ్చేసాము. సో ఇదే మా బతుకమ్మ స్పాట్. అంటే యాక్చువల్లీ ఇది కాదు, బయట చూస్తున్నాను. బయట యాక్చువల్లీ ఇక్కడ మేము ఎప్పుడు బతుకమ్మ ఆడేది, కానీ ఈరోజు ఏంటో బాగా వర్షం వస్తుంది. సో అందుకే అక్కడ ఆడట్లేదు. సో అందరూ బతుకమ్మలు వర్షం తగ్గితే బయటకు వెళ్ళి ఆడదామని అందరు అనుకుని ఇక్కడ పెడుతున్నారు, కానీ ఇక్కడ ఎవరు ఆడట్లేదు. అందరు వెయిటింగ్ వర్షం తగ్గితే ఆడదామని చెప్తున్నారు. సో ఈమె మా అక్క. హాయ్. ఇగో ఈమె మా అక్క. హాయ్ చెప్పు. పెళ్ళైనాక ఫస్ట్ టైం బతుకమ్మ. ఈయన మా బావగారు. ఇగో బాబు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చాక్లెట్ ఇస్తా. హాయ్ చెప్పు. మా చెల్లి బోల్తే. సో దసరాకి దుర్గామాత అనమాట తీసుకొచ్చారు, కానీ చల్ల అయితే మూసేశారు. సో ఫైనల్లీ ఇంకా వర్షం తగ్గేలా లేదని లోపలే మేము బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేసేసాము. కొంతసేపు ఆడేసి ఇంకా బయటికి వెళ్ళాము వర్షం కొంచెం తగ్గినట్టు అనిపిస్తే. సో ఈ వీడియోకి సాంగ్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈ చిన్న క్లిప్ వల్ల నా వీడియో మొత్తానికి కాపీరైట్స్ వస్తుంది. సో అందుకే నేను సాంగ్ తీసేసాను. సో షార్ట్స్లో పోస్ట్ చేస్తాను విత్ సాంగ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.